నమస్తే. హైదరాబాద్ పరిధిలోని సికాచి సంస్థలో జరిగిన పేలుడుకు 1 ఇయర్ పూర్తవుతుంది. ఈ దుర్ఘటనలో మాత్రం సుమారు 50 పైగా కూడా చాలామంది కూడా మరణించారు. ఒకవైపు ప్రభుత్వం కూడా నష్టపరిహారం ఇస్తాం, ప్రతి ఒక్కరికి కూడా ₹1 కోటి ఇస్తామని కూడా చెప్పింది. మరోవైపు బాధితులు అయితే మాత్రం మాకు నష్టపరిహారం ఇంకా అందలేదంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ ఘటన సంబంధించిన అంశం, అలాగే బాధితుల తరపున వాళ్ళ యొక్క సమస్యను తెలపడానికి మనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. వారు అడుగుతాం. సార్ నమస్తే సార్. సార్, ఏడాది పూర్తయింది సిగాచి దుర్ఘటన జరిగి, నిజంగా బాధితులకు న్యాయం జరిగిందంటారా? న్యాయం జరగలేదని కదా ఇవాళ ఈ కాన్ఫరెన్స్ జరుగుతున్నది. న్యాయం జరగలేదంటే ప్రమాదం జరుగుతూనే మర్నాడే ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. అది ఒక రకంగా మంచి స్పందనే. ముఖ్యమంత్రి స్వయాన్ని అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని పరిశీలించి పరామర్శించి ప్రతి కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి ₹1 కోటి ఇస్తామని వాళ్ళు అడగనిదే ఆయనే తన స్వయాన అక్కడున్నటువంటి పరిస్థితి చూసి ఆయన ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆ ₹1 కోటి అవుతుందో ఒక నెల రోజుల్లోనో 2 వారాలను ఇవ్వాలి. ఎందుకంటే అది ముఖ్యమంత్రి చేసినటువంటి వాగ్దానం కదా. కనుక ఆ ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన తర్వాత ఇంకా దానికి అడ్డు ఏముండదు. ఆయన వెళ్ళి 54 కోట్లు రిలీజ్ చేయడమే. ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్న తీసుకుంటే, వీళ్ళు అసలు కార్మికులు ఏం చేయగలరు? ఒక నిర్లక్ష్య వైఖరి, డబ్బులే కాదు, ఒక నిర్లక్ష్య వైఖరి ఏమిటంటే ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఎవడు వింటాడు, ఇవ్వకపోతే ఇవ్వము. ఇది మీరు నిజానికి భోపాల్ గ్యాస్ ట్రాజడీలో చూస్తే, నేను భోపాల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తూ చాలామంది బాధితులు వచ్చారు. అది జరిగి 30-40 ఏళ్ళు. ఇంతవరకు వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఆరోగ్యము, పిల్లలు, వికృతమైన పిల్లలు పుడుతున్నారు, వాళ్ళు పట్టించుకోవాలి, అందరూ ఏడ్చారు. అది ఇప్పుడు జరిగింది కాదు, కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన దానికి ఇచ్చారు. ముఖ్యమంత్రిలో కదలిక కనిపించలేదు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిలో కదలిక కనిపించలేదు. అంటే ప్రభుత్వాలు రాను రాను తమకుండే మానవీయ దృక్పథాన్ని కోల్పోతున్నాయి. మనిషి ప్రాణము, మనిషి చనిపోయాడు, కుటుంబం ఎంత బాధలో ఉంటుంది, ఈ బాధ ఎలాంటిది అనేటువంటి ఆ ఆలోచన ఉంటే అప్పుడు ఇది ఇంత జాప్యం జరగదు. ఇవాళ ఈ నిర్లక్ష్యం ఏదైతుందో దానికి 1 సంవత్సరం తర్వాత బాధితులు వచ్చి ఇక్కడ కళ్ళు నీళ్లు పెట్టుకుంటున్నారు. పౌర సమాజం మాట్లాడుతుంది. పౌర సమాజం ఏంటంటే, మీరు వాగ్దానం చేసిన తర్వాత మీ వాగ్దానాన్ని నిలుపుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ఒకవేళ మీరు వాగ్దానం నిలుపుకోకపోతే లాంగ్ రన్లో, దీర్ఘకాలంలో దీని పరిణామం ఏంటంటే ప్రభుత్వాల మీద విశ్వాసం పోతుంది. మనం వెళ్ళి ఒక వాగ్దానం చేస్తే చేస్తారా చేయరా, మాటలు మాట్లాడతారు అని ఒకవేళ సమాజం అట్లా ఆలోచించడం మొదలు పెడితే అప్పుడు ప్రభుత్వాల మీద విశ్వాసం పోతే అది ఇంకా పెద్ద ప్రమాదం. సిగాచి కంటే అది పెద్ద ప్రమాదం. ప్రజలకు విశ్వాసం పోయిందంటే అది పెద్ద ప్రమాదం. అప్పుడు ఏంటి, సమాజంలో ఒక రకమైన లా అండ్ ఆర్డర్ సమస్య కూడా అయిపోతుంది. కనుక ఇప్పటికైనా ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మనందరం డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు స్వయాన ₹1 కోటి ఇస్తామని ప్రకటించారు కాబట్టి మీరు ఆ మాట ప్రకారం ఈ 54 కుటుంబాలకి 54 కోట్లు కొంత ఇచ్చారు. 40 లక్షల దాకా ఇచ్చామంటున్నారు. మిగతా డబ్బులు ఏదైతుందో తక్షణమే దాన్ని రిలీజ్ చేయాలి అనేది డిమాండ్. సార్, ఈ ఘటన తర్వాత ఒక 2-3 ఫ్యాక్టరీలో కూడా పేలుడు పదార్థాలు కూడా పేలుడు సంభవం కూడా జరిగాయి. సమస్య ఎక్కడ వస్తుంది సార్? ప్రభుత్వ నిర్వహణ నిర్లక్ష్యమా, లేకపోతే కంపెనీల యొక్క నిర్లక్ష్యమా, ఎట్లా చూడొచ్చు సార్? అంటే ఇప్పుడు ఈ నయా ఆర్థిక విధానం వచ్చిన తర్వాత పెట్టుబడిదారు విధానాలు ఇంకా కొంత బాధ్యత ఉంటాయి. ఈ నయా పెట్టుబడి విధానం వచ్చిన తర్వాత అందరి మధ్యన పోటీ, పరిశ్రమలు రావాలి, విదేశాలకు వెళ్తున్నారు, రమ్మని అడుగుతున్నారు. ఈ పరిశ్రమలు రావాలి, పరిశ్రమల పోటీ వలన ఏమైపోయిందంటే పరిశ్రమల మీద మీ నియంత్రణ ఎక్కువ పెడితే, దాని మీద మీరు పర్యవేక్షణ పెట్టి చేసే పరిశ్రమ రాదని తెలంగాణ పోతే చాలా ప్రభుత్వాలు అంతా అడ్డంకులు చెప్తాయి. ఇంకో రాష్ట్రం అంటే మా దగ్గరికి రండి, మేక్ బిజినెస్ ఈజీ, మేక్ బిజినెస్ ఈజీ, మీకేమి కష్టాలు లేకుండా, ఏం అడ్డంకులు లేకుండా 1 విండో పెట్టేసి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని ఈ తొందర ఏదైతుందో దీంట్లో మినిమము వాళ్ళు పాటించవలసినటువంటి ఏవైతే సైంటిఫిక్గా పాటించవలసిన ప్రమాణాలు ఉంటాయో వాళ్ళు ఆ ప్రమాణాలు పాటించడం లేదు. మేము పాటించాం, ఎందుకంటే ఇక్కడ మీరు వాళ్ళ ప్రమాణాలు అంటే మేము ఇంకో రాష్ట్రానికి పోతాం. ఈ పోటీలో ఏమైపోయిందంటే అన్ని ప్రమాణాలు పోయాయి. ఏది పడితే అది చేస్తున్నారు. ఆ కెమికల్ ఫ్యాక్టరీలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి వెళ్ళి సైంటిస్ట్ చూడవలసి ఉంది. ప్రభుత్వం తర్వాత పర్యవేక్షణ చేసి అన్నీ తీసుకున్నారా అని లేదా అని. కానీ ఏం లేదు,
ఇప్పుడు మీరు చాలా చోట్ల మీరు జరుగుతున్న ప్రమాదాలు, ఢిల్లీలో జరిగిన ప్రమాదాలు, సినిమా థియేటర్లు వాళ్ళు పెట్టుకోవాల్సినటువంటి ఏవైతే హంగులు ఉన్నాయో పెట్టవలసిన అవసరం అవి చేపట్టడం లేదు. ఎవరు అడుగుతారు? ప్రభుత్వం కూడా వెళ్ళి గట్టిగా అడిగితే మిగతా పరిశ్రమ వాళ్ళందరూ కూడా మీరేం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, మేము మీ రాష్ట్రంలో ఉండం అనే దిశగా, అంటే పెట్టుబడిదారి ఇవాళ ప్రభుత్వాన్ని బెదిరించే స్థితిలో ఉన్నాడు. ఓ కాలంలో ప్రభుత్వం అంటే భయపడే పెట్టుబడిదారులు ఇవాళ పెట్టుబడిదారులే ప్రభుత్వాన్ని బెదిరించే స్థితిలో వచ్చారు. అందుకని తగిన రక్షణలు తీసుకోవడము, తగినటువంటి ఇవైతే వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం లేదు. పెట్టుబడి ఇవాళ ఒక అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. అందుకని ఇవాళ ఏ ప్రభుత్వం కూడా అదే మీరు ఇప్పుడు ఇథనాల్ ప్రాజెక్టును, ఫార్మాస్యూటికల్స్, ఇది పెట్రోకెమికల్ ఇటువంటి ఫ్యాక్టరీలు తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే చాలా ప్రమాదానికి గురయ్యే ఫ్యాక్టరీస్. మీరు ఆ జాగ్రత్తలు తీసుకోలేదు, అది మొదటి ప్రశ్న. జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి ప్రమాదం జరిగిన కనీసం ఆ కుటుంబాలకి ఏదో ఒక రకమైనటువంటి రక్షణ ఉండాలి కదా. పిల్లల చదువు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఇళ్ళు ఉండవు, వాళ్ళంతా పేదవాళ్ళు. మరి వాళ్ళ ఆ బాధ్యత మంది కాదా? ఎందుకు మనం మానవీయ స్వభావాన్ని కోల్పోతున్నాం? ఎందుకు మనం మనుషులుగా ఆలోచించడం లేదు? ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు? ప్రమాదాలు జరుగుతుంటే ప్రమాదాలు నివారించడానికి ఫ్యాక్టరీ పెట్టినప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటి కొన్ని మౌలిక ప్రశ్నలు వస్తాయి. ఆ మౌలిక ప్రశ్నలకి ప్రభుత్వం ఇప్పటికైనా ఏ ఫ్యాక్టరీ వచ్చినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాండి అని పిలవడం కాదు, పిలిచి ఇక్కడ మనుషులు చనిపోతే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. కనుక ఏ ఫ్యాక్టరీ పెట్టినా దానికి కొన్ని రూల్స్, కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం మీరు పెట్టేవారు. కానీ ముబ్బడిగా ఫ్యాక్టరీలు పెట్టి మీరు ఎవరంటే వాళ్ళు వచ్చి పెట్టి ఇట్లా ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోతుంటే అభివృద్ధి అంటే ఏమర్థమే కాదు. మనుషులు చనిపోయిన తర్వాత అభివృద్ధి ఉంటే మనిషే కదా అభివృద్ధి కేంద్రం. మనం అభివృద్ధి అంతా కూడా మనుషులు సుఖంగా జీవించాలి కదా. మనుషులనే చంపుతూ అభివృద్ధి అని అంటే మనుషుల శవాల నుంచి అభివృద్ధి కాదు కదా. మనిషి అనేవాడు నిందుగా మనిషిగా జీవించడం కొరకు అభివృద్ధి. కనుక అభివృద్ధి నిర్వచనమే మారిపోయింది. సంపద ఎంత, జీడిపి ఎంత పెరుగుతున్నది, అభివృద్ధి దేశమా కాదా? అవి నిర్వచనమే కాదు. మనుషులు ఎట్లున్నారు, మనుషులు హాయిగా ఉన్నారా, పనిచేసే శ్రామికుడు చాలా సుఖంగానే ఉన్నాడా అని కదా ప్రమాణాలు. ఆ ప్రమాణాలు ఎప్పుడైతే మీరు పాటించరో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పాపం ఇలాంటి కళ్ళ నీళ్ళు ఏవైతున్నాయో, ఈ అమానవీయమైనటువంటి అనుభవం ఏదైతుందో అది ఇవాళ సమాజానికి మంచిది కాదని మనం ప్రభుత్వానికి చెప్తున్నాం. ఇది మొత్తంగా సిగాచి ఘటన జరిగి ఏడాది పూర్తవుతుంది. కానీ ఇంతవరకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి ప్రత్యక్షంగా ఆ ఘటన దగ్గరికి వెళ్ళి కూడా ఆయన హామీ ఇచ్చారు. హామీలో భాగంగా ప్రతి ఒక్కరికి ₹1 నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ మాత్రం చాలామందికి 25 లక్షలు 40 లక్షల వరకు అయింది. చాలామంది కూడా నష్టపరిహారం పూర్తిగా అందలేదు. స్వయాన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటకే విలువ లేకుంటేలా ఈరోజు ఆ కుటుంబాలు కూడా మొత్తం కూడా ఆర్థికంగా ఛిద్రం అయిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఏడాది గడుస్తున్నా లెక్క చేయనితనమైతే సరైంది కాదు. ఆయా నష్టపోయిన కుటుంబాలకైతే మాత్రం ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం ₹1 నష్టపరిహారం ఇచ్చి కూడా కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైందో ఉందని కూడా ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.